అన్ని ఎముకలు విరిగినప్పుడు సర్జరీ అనేది అవసరం ఉండదు. ఏజ్ని బట్టి కూడా మనం సర్జరీ డిసైడ్ చేస్తామన్నమాట. చిన్నపిల్లల్లో యాక్చువల్గా కొంచెం ఎముకలు విరిగినా కానీ, డిస్ప్లేస్మెంట్ కొద్దిగా ఉన్న, యాంగులేషన్ ఉన్నా కానీ వాళ్ళని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిఓపిలో ఇమ్మొబిలైజ్ చేసి ఒక 1 మంత్ కంప్లీట్గా ఇమ్మొబిలైజ్ చేసిన తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి ఎముక అనేది అతుక్కున్న తర్వాత అదే రీమోడల్ అవుతుందన్నమాట. ఏజ్ పెరిగిన కొద్దీ, ఈ అడాలసెంట్ ఏజ్ వచ్చిన తర్వాత, సో బోన్ గ్రోత్ అనేది ఆగిపోయిన తర్వాత ఫ్రాక్చర్స్ అయినప్పుడు వాటిని ఎలా ట్రీట్ చేస్తాము అంటే, హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, జాయింట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉంది, అంటే జాయింట్ చుట్టుపక్కల ఫ్రాక్చర్ అవ్వలేదు, మధ్య భాగంలో ఎముకలో ఫ్రాక్చర్ అయింది అన్నప్పుడు, అది హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉంది, ఎక్కువగా డిస్ప్లేస్మెంట్ లేదు అంటే కనుక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఇమ్మొబిలైజ్ చేసి ఒక 1 మంత్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మూమెంట్స్ అలౌ చేస్తాం. అలా కాకుండా ఎముకకి మధ్యలో ఫ్రాక్చర్ అయ్యి డిస్ప్లేస్ అయినప్పుడు, పక్కకు జరిగినప్పుడు అలాంటి ఫ్రాక్చర్స్ని కంపల్సరీగా మనం అంతకుముందు ఎముక ఏ ఆకారంలో ఉందో ఆ ఆకారంలోకి తీసుకొచ్చి దాన్ని ఫిక్స్ చేయడానికి ప్రయత్నిస్తామన్నమాట. ఫిక్స్ చేయడానికి ఆప్షన్స్లో మనం ప్లేట్స్ కానీ రాడ్స్ కానీ యూజ్ చేస్తాం. మ్యాక్సిమం ఎక్కువ సర్జరీస్ ఇప్పుడు పెద్ద ఎముకలు ఫ్రాక్చర్ అయినప్పుడు వాటిని రాడ్ల ద్వారా ఫిక్స్ చేయడానికే ప్రయత్నిస్తాం. ఎప్పుడు రాడ్ల ద్వారా ఫిక్స్ చేస్తామంటే, ఫ్రాక్చర్ అయింది, ఎక్కువగా కమ్యూనిషన్ లేదు ఎముకలో, ఎక్కువగా ఫ్రాక్చర్స్ ఎక్కువగా లేవు, ఎక్కువ పీసెస్ అవ్వలేదన్నప్పుడు చిన్న ఓపెనింగ్స్తోని ఫ్రాక్చర్ సైట్ని ఓపెన్ చేయకుండానే మనం రాడ్ల ద్వారా ఫిక్స్ చేస్తాం. సో దీని ద్వారా ఏంటంటే రికవరీ చాలా తొందరగా ఉంటుంది. వెయిట్ బేరింగ్, ఈ రాడ్స్ ఏంటంటే వెయిట్ బేరింగ్కి సపోర్ట్ చేస్తాయి అన్నమాట, బరువు తొందరగా పెట్టడానికి వీలవుతుంది. అలా కాకుండా ఫ్రాక్చర్స్ ఎక్కువగా కమ్యూనిషన్ అంటాం, ఎక్కువ ఫ్రాక్చర్స్ ఉన్నాయి అన్నప్పుడు ఆ ఫ్రాక్చర్స్ని అలైన్ చేయడానికి ఫ్రాక్చర్ సైట్ ఓపెన్ చేసి ప్లేట్ ద్వారా ఫిక్స్ చేస్తాం. సో ఈ 2 పద్ధతుల ద్వారా ఐదర్ రాడ్స్తో కానీ ప్లేట్స్తో కానీ మనం ఎముకల్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఫ్రాక్చర్ సివియారిటీని బట్టి మనం ఆపరేషన్ చేస్తాము. చిన్న ఫ్రాక్చర్స్, హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్కి సర్జరీలు అవసరం పడదు. ఒకవేళ ఓపెన్ వూండ్స్ ఏదైనా ఉన్నాయి అంటే కనుక, ఇప్పుడు ఏదైనా ఫ్రాక్చర్ అయింది దాంతోపాటు గాయం కూడా ఉంది అంటే ఆ ఫ్రాక్చర్స్ని మనం చాలా తొందరగా ట్రీట్ చేయాలి. ఆ గాయం అంటే రోడ్ పైన యాక్సిడెంట్ అయినా కానీ, ఎక్కడైనా యాక్సిడెంట్, ఇక్కడ ఏరియాని బట్టి మనకి ఎంత డస్ట్ లోపలికి వెళ్ళింది దాన్ని బట్టి మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ వూండ్ని క్లీన్ చేసి ఎముకని ఫిక్స్ చేయడం చాలా చాలా అవసరం. లేదు అంటే ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొన్ని ఫ్రాక్చర్స్, ఇప్పుడు ఈ ప్రాక్సిమల్ టిబియా, ఈ పైన కాలి ఎముక భాగంలో ఫ్రాక్చర్ ఉన్నప్పుడు, లేదంటే కింద ఎముక కాల్లో ఫ్రాక్చర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్వెల్లింగ్ చాలా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఫ్రాక్చర్స్లలో ఓపెన్ వూండ్ లేనప్పుడు ఈ స్వెల్లింగ్ అనేది కంప్లీట్గా తగ్గిన తర్వాతే మనం సర్జరీ చేస్తాం. స్వెల్లింగ్ తగ్గడానికి వాటిని ఇమ్మొబిలైజ్ చేయడము, ఇంకా మెడిసిన్స్ వీటితో స్వెల్లింగ్ అంతా తగ్గిన తర్వాతే మనం సర్జరీ చేస్తాం. ఇలాంటి ఫ్రాక్చర్స్లలో స్వెల్లింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు తొందరపడి ఆపరేషన్ చేస్తే కనుక వూండ్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది.